హాయ్ హలో అండి, ఈజీ కుకింగ్ వరల్డ్కి స్వాగతం. ఇవాళ మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదే నల్లేరు కారం పొడి. ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కడిగి శుభ్రంగా నార తీసుకున్న నల్లేరు ముక్కలు, మినపప్పు, పచ్చనపప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, జీరా, ధనియాలు, ఆవాలు, కరివేపాకులు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం నూనెని వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు మినపప్పు, పచ్చెనపప్పు రెండు కొంచెం దూరగా వేయించుకోవాలి. నల్లగా మారిపోకుండా చూసుకోండి. కొంచెం దూరగా వేయించిన తర్వాత ఇందులోకి ఒక 2 చెంచాల ధనియాలు, 2 చెంచాల జీలకర్ర, అలాగే ఒక హాఫ్ చెంచా ఆవాలు, ఒక 20 మిరపకాయలు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసి ఇంకో కడాయిలోకి ఇంకొంచెం నూనెని తీసుకొని నార తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని ఒక 2 కప్పుల వరకు తీసుకొని ఇది కూడా బాగా వేయించాలి. ఎంతగా అంటే రంగు మారేంత వరకు బాగా వేయించుకొని ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి బాగా వేయించుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేయించుకొని చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు వేసుకుంటే సరిపోదు. నల్లేరు కారపొడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నల్లేరు కారపొడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం.